నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. అమరావతిని ఒక అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతాను అని చంద్రబాబు నాయుడు పదే పదే ప్రకటించారు. కంప్యూటర్ డిజైన్లను చూపించి ప్రజలను ఎంతగానో మభ్యపెట్టారు. 5 ఏళ్ల పదవీ కాలంలో నిర్దిష్టంగా ఒక్క పని కూడా పూర్తి చేయకుండా ప్రజల తిరస్కారానికి గురయ్యారు. తరువాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతి అనేది కేవలం కొందరి లబ్ధి కోసం ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నట్లుగా దానిని చిన్నచూపు చూశారు. ఆయనను కూడా ప్రజలు తిరస్కరించారు. మళ్లీ చంద్రబాబు సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అమరావతి విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మాటలే నిజమవుతున్నాయని అనిపిస్తోంది. పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారుల బృందంతో కలిసి బెంగళూరులో పర్యటిస్తూ అక్కడి ప్రముఖ రియల్ ఎస్టేట్ అసోసియేషన్లు, రియల్టర్లతో సమావేశమవుతున్నారు. అమరావతిలో ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా పనులు చేయించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వారికి చెబుతున్నారు. అమరావతి విషయంలో రాజధాని అనే ఒక్క పదం కోసం 1,00,000 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం వివేకంతో కూడిన చర్య కాదు అని జగన్మోహన్ రెడ్డి వాదిస్తూ వచ్చారు. అందుకే అభివృద్ధి చెందిన నగరంగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చుకొని అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ న్యాయ రాజధానిగా కర్నూలును తీర్చిదిద్ది వికేంద్రీకరణ ద్వారా 3 ప్రాంతాల సమాన అభివృద్ధి సాధించాలి అని ఆయన కలగన్నారు. అయితే కోర్టు తీర్పులతో పాటు ప్రజలు కూడా ఆయన వాదనను పట్టించుకోలేదు. తీరా చంద్రబాబు నాయుడు చేతిలో అధికారం పెడితే ఆయన అమరావతి ప్రాజెక్టును అచ్చంగా రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారం లాగానే తీర్చిదిద్దుతూ ఉన్నట్లుగా ఉంది అని అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఏ సూపర్ 6 హామీల ద్వారా ప్రజలను ఊరించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను నెరవేర్చడంలో మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నారు. అదే సమయంలో ఎలాంటి లోటు లేకుండా దాదాపు 52,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు పుట్టించి రాజధాని నిర్మాణ పనులను మాత్రం చురుగ్గానే సాగిస్తున్నారు. పనులు జరగడం మంచిదే, కానీ కేవలం దీనిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా నడపడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా పనులు చేపట్టడానికి ప్రభుత్వాలు ప్లాన్ చేస్తే చేపట్టే సంస్థలే టెండర్లు వేసి దక్కించుకొని పనులు చేస్తూ ఉంటాయి. కానీ మంత్రి నారాయణ బెంగళూరులోని రియల్ ఎస్టేట్ కంపెనీల చుట్టూ తిరుగుతూ అమరావతి వచ్చి పనులు చేయాల్సిందిగా వారిని కోరడం చిత్రంగా కనిపిస్తోంది.